హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు వీడియోలో మనకి మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఈ మొబైల్ని అయితే మనమైతే అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది వచ్చేసరికి మనకి అండర్ 30,000లో ఒక మంచి మొబైల్, ఆల్రౌండర్ మొబైల్ కింద మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇదైతే ఆల్రెడీ ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి వీళ్ళైతే ఓపెన్ చేసి అయితే మనకైతే ఇచ్చారనమాట. దీన్ని అయితే మనం అన్బాక్స్ చేద్దాం ఇప్పుడు. నేనైతే దీన్ని ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. 27,000 అయితే పడింది నాకు. ఇక్కడ మనం బాక్సింగ్ కనుక చూసినట్లయితే ఎడ్జ్ 70 ఫ్యూజన్ అయితే ఉంది. డైరెక్ట్గా మనం బాక్స్ కంటెంట్స్ అయితే చూద్దాం. మనకి బాక్స్ని ఓపెన్ చేసిన వెంటనే మొబైల్ అయితే ఉంది. మొబైల్ని అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ ఇటు సైడ్ మనకి ఒక బాక్స్ అయితే ఉంది. దీంట్లో కొన్ని యూజర్ మాన్యువల్స్ అండ్ యూవీ స్క్రీన్ ప్రొటెక్టర్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉన్నాయి. అండ్ ఒక బాక్స్లో వచ్చేసరికి మనకి ఒక టైప్ సి టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. అండ్ ఒక అడాప్టర్ అయితే ఉంది, టైప్ సి అడాప్టర్. ఇంతే గైస్, బాక్స్లో కంటెంట్ వచ్చేసి. ఈ మొబైల్ స్పెక్స్ కనుక చూసుకున్నట్లయితే మనం 1.5K AMOLED డిస్ప్లేని అయితే యూస్ చేశారు. 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే అయితే వస్తుంది. ఇక మనకి ప్రాసెసర్ కనుక చూసుకున్నట్లయితే ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. DDR5X ర్యామ్తోను అండ్ 3.1 స్టోరేజ్తోను ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకా ఈ మొబైల్లో మనకి 7000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మనకి 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తోను IP69 IP68 వాటర్ రెసిస్టెంట్తోను ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకా ఈ మొబైల్లో మనకి కెమెరాస్ కనుక చూసినట్లయితే ఫ్రంట్ వచ్చేసరికి 32 MP సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. ఇక బ్యాక్ వచ్చేసరికి 50 MP సోనీ LYT710 సెన్సర్ని అయితే వీళ్ళైతే యూస్ చేశారు. రెండో కెమెరా వచ్చేసరికి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది ఒకటి వచ్చేసరికి మనకి 13 MP కెమెరాతో అయితే వస్తుంది. ఇంకా ఈ మొబైల్ మనకి మిలిటరీ స్టాండర్డ్ 81H సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ NFC ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ బేస్ వేరియంట్ వచ్చేసరికి A2128 అయితే వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి వాళ్ళు ఎడ్జ్ 60 ఫ్యూజన్ సక్సెసర్గా అయితే తీసుకొచ్చారు. ఆ మొబైల్ అయితే చాలా సేల్స్ అయితే జరిగినాయి. అది చాలా హిట్ మొబైల్ అని చెప్పాలి వీళ్ళకి వచ్చేసరికి. ఇంకా మనకి ఆ మొబైల్తో కంపేర్ చేస్తే ఈ మొబైల్లో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి మనకి బ్యాటరీ వచ్చేసరికి మనకి 7000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకా మనం ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ కనుక చూసుకున్నట్లయితే వెయిట్ వచ్చేసరికి మనకి 199 గ్రామ్స్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. థిక్నెస్ వచ్చేసరికి మనకి 1.93 రేంజ్లో అయితే ఉంటుంది. థిక్నెస్ వచ్చేసరికి మనకి హలో యూఏతో వస్తుంది మోటో వాళ్ళది. ఇది కంప్లీట్లీ స్టాక్ ఆండ్రాయిడ్. ఈ మొబైల్లో మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఈ మొబైల్లో మెయిన్ హైలైట్ వచ్చేసరికి మనకి కెమెరా అనేది చెప్పుకోవచ్చు. కెమెరా వచ్చేసరికి మనకి మెయిన్ కెమెరా 50 MP సోనీ LYT710 సెన్సర్ని అయితే యూస్ చేశారు. ఈ కెమెరా అయితే చాలా బాగా అయితే మనకైతే వర్క్ చేస్తుంది. ఇక ఫ్రంట్ వచ్చేసరికి మనకి 32 MP సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళైతే యూస్ చేశారు. ఈ కెమెరా కూడా మనకి చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది. ఇక మనకి కెమెరా శాంపిల్స్ అయితే మీరైతే చూడొచ్చు. వీళ్ళైతే మనకి కెమెరాలో ఏఐని అయితే యూస్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ప్రాసెసింగ్ అయితే సపరేట్గా చేస్తూ ఉంటుంది అన్నిటికి. మనం బటన్ క్లిక్ చేయగానే కాసేపు అయితే ఒక 1 సెకండ్ అలాగైతే ఇదైతే టైం అయితే తీసుకుంటుంది ప్రాసెసింగ్ కోసం. కలర్స్ కనుక చూసినట్లయితే కొంచెం బూస్టెడ్ కలర్స్ కింద అయితే మనకైతే కంటికి బాగా అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మీరు కనుక పోర్ట్రేట్ ఫొటోస్ తీయాలనుకుంటే కనుక దీంట్లో అయితే అంత బాగా అయితే రావు పోర్ట్రేట్ ఫొటోస్. మీకైతే డీటెయిల్స్ అయితే మిస్ అవుతూ ఉంటాయి. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటుంది. చూడడానికి బాగానే ఉంటాయి, కొంచెం అబ్జర్వ్ చేసినప్పుడు ఇవైతే మీకైతే డీటెయిల్స్ అయితే కనబడతాయి అన్నమాట. వీడియోస్ తీయాలనుకుంటే కనుక వీడియో క్వాలిటీ అయితే ఇలాగే ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను ఈ మొబైల్లోనే రికార్డ్ చేస్తున్నాను వీడియో వచ్చేసరికి. వీడియో క్వాలిటీ ఎలా ఉందో అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ మనకి 4K 60 FPSకి అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఆడియో క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంది, మీరైతే చెక్ చేయొచ్చు. ఆడియో క్వాలిటీ కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. సపోర్ట్ కూడా ఉంది మొబైల్లో. నేనైతే ఒకసారి అయితే మీకైతే వీడియో రికార్డ్ చేసి అయితే చూపిస్తాను ఓఎస్ స్టెబిలైజేషన్ ఎలా ఉందనేది. ఫ్రంట్ బిల్డ్ క్వాలిటీ కనుక చూసుకున్నట్లయితే ఇంకా కార్నింగ్ గోల్డ్గా 7i ప్రొటెక్షన్ అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ వచ్చేసరికి లెదర్ ప్రొటెక్షన్ అని చెప్తున్నారు, కానీ ఇదైతే కొంచెం క్లాత్ టైప్లో టెక్స్చర్ అయితే ఉంది బ్యాక్ వచ్చేసరికి. ఇంకా సైడ్ వచ్చేసరికి పాలికార్బోనేట్ బాడీతో అయితే వస్తుంది. కింద పడితే ప్రొటెక్షన్ అని అయితే చెప్తున్నారు, కానీ మిలిటరీ గ్రేడ్ 8110H ప్రొటెక్షన్ అయితే ఉందని చెప్తున్నారు, కానీ ఇదైతే కింద పడితే అయితే మ్యాక్సిమం పగిలిపోతుంది. ఎందుకంటే కర్వ్ డిస్ప్లే కదా. మీరైతే చాలా జాగ్రత్తగా అయితే యూజ్ చేస్తూ ఉండాలి ఈ మొబైల్ వచ్చేసరికి. ఈ మొబైల్లో మనకి వాటర్ రెసిస్టెంట్ కూడా వీళ్ళైతే ఇచ్చారు. మనకి IP68 IP69 వాటర్ రెసిస్టెంట్కి అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. లేదు కొంచెం హెవీగా వాటర్లో తడిచినా సరే ఈ మొబైల్ అయితే సర్వైవ్ అవ్వగలదు.
కానీ నేనైతే చెక్ చేయలేదు. ఎందుకంటే వాటర్ రెసిస్టెంట్‌కి అయితే వారంటీ అయితే ఉండదు. కాబట్టి నేను అందుకే చెక్ చేయలేదు. ఇక ఈ మొబైల్‌లో డిస్‌ప్లే గనుక చూసినట్లయితే 1.5K AMOLED డిస్‌ప్లే అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. మనకి 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కి అయితే ఈ డిస్‌ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్‌లో మనకి డిస్‌ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మీరు వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగుంటాయి. బెజిల్స్ కూడా చాలా తక్కువైతే ఉంటాయి ఈ మొబైల్స్‌లో. కర్వ్డ్ డిస్‌ప్లే కదా! మీకు వీడియో చూసేటప్పుడు చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. నేను వీడియో ప్లే చేసి అయితే చూపిస్తాను ఒకసారి. ఏ విధంగా ఉంది డిస్‌ప్లే అనేది. సౌండ్స్ పరంగా ఈ మొబైల్‌లో డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ అయితే ఉంది. మీకు వైర్‌లెస్‌గా కూడా ఈ మొబైల్‌లో మనకి ఆడియో చాలా అయితే వస్తుంది. ఈ మొబైల్‌లో స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. మీకు సపరేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ సౌండ్ అయితే ఎక్కువైతే ఏం లేదు. ఎంత ఉండాలో అంతే ఉంది. కాకపోతే కొన్ని కొన్ని చోట్లయితే హెవీగా అయితే అనిపిస్తుంది. స్పీకర్స్ పరంగా అయితే ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. ఈ మొబైల్ మనకి ఎల్‌హెచ్‌డిసి అండ్ ఎల్‌డాక్ సపోర్ట్‌తో అయితే వస్తుంది. మనకి ఆడియో పరంగా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. గేమింగ్ ఆడుకునే వాళ్ళైతే గేమింగ్ కోసం కూడా అయితే ఈ మొబైల్ అయితే బానే ఉంటుంది. చాలామంది అయితే గేమింగ్‌కి అయితే ఈ మొబైల్ అయితే బాగోదు అన్నట్టుగా అయితే చెప్తున్నారు. అంటే హెవీ గేమింగ్‌కి అయితే సపోర్ట్ చేయదు. మీడియంగా ఒక గేమ్, 2 గేమ్స్ అలా ఆడుకునే వాళ్ళకైతే బానే ఉంటుంది. ఇదైతే 7 జెన్ 4 ప్రాసెసర్ అయితే వస్తుంది స్నాప్‌డ్రాగన్. ఇది మనకి 120 ఎఫ్‌పిఎస్ బీజీఎంఐ సపోర్ట్ అయితే ఉంది మనకి. నేనైతే అప్పుడప్పుడు ఆడుతూ ఉంటా. పర్లేదు. నాకైతే పెద్దగా అయితే ఏమి లాగ్స్ అలాంటివైతే నేనైతే నోటీస్ చేయలేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ లాంటివైతే వస్తూ ఉంటాయి గానీ, పెద్దగా అయితే నేనైతే నోటీస్ చేయలేదు. గేమింగ్ కూడా ఆడుకోవచ్చు ఈ మొబైల్‌లో. చాలామందైతే గేమింగ్‌కి అయితే సపోర్ట్ చేయదు అన్నట్లుగా అయితే చాలా తక్కువ చేసి చెప్తున్నారు. మొబైల్‌లో మనకి గూగుల్ జెమినీ ఉంటుంది, పర్ప్లెక్సిటీ ఉంటుంది, మనకి మోటో ఏఐ సపోర్ట్‌తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకా మోటో గెస్చర్స్ అన్నీ ఉంటాయి మొబైల్‌లో. ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ అయితే ఉంటాయి. ఒక్క మనకి ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉండదు ఈ మొబైల్‌లో. ప్రెజెంట్ అయితే సర్వీస్ కోసమైతే అందరూ అయితే భయపడుతూ ఉన్నారు మోటో మొబైల్స్‌కి. సర్వీస్ కూడా వీళ్ళైతే బానే ప్రొవైడ్ చేస్తున్నారు. 24 పికప్ అండ్ డ్రాప్ అన్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సర్వీస్ కూడా మనమైతే చూడాలి సర్వీస్ ఎలా ఉంటుందనేది. ఇంకా ఈ మొబైల్‌లో మెయిన్ హైలైట్ వచ్చేసరికి మనకి బ్యాటరీ వచ్చేసరికి మనకి 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ వచ్చేసరికి మనకి నార్మల్ యూజర్ అయితే మీకు ఎళ్ళలేదన్న 2 డేస్ అయితే ఈజీగా అయితే వస్తుంది. ఇంకా హెవీ యూజర్ అయితే మీకు ఈవినింగ్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఒక 8 అవర్స్ అయితే ఈజీగా అయితే వస్తుంది ఛార్జింగ్ వచ్చేసరికి. ఇంకా ఇది మనకి 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్‌తో అయితే వస్తుంది. ఇది మనకి ఒక 1 అవర్‌లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది మొబైల్ వచ్చేసరికి ఈజీగా. ఇంకా ఈ మొబైల్‌లో మనకి ప్రోస్ అండ్ కాన్స్ గురించి కనుక చూసుకున్నట్లయితే ప్రోస్ వచ్చేసరికి మెయిన్ హైలైట్ వచ్చేసరికి డిస్‌ప్లే అయితే మనకి చాలా బాగుంటుంది. మీకు వ్యూయింగ్ యాంగిల్స్ ఈ మొబైల్‌లో ఉన్నట్టు ఏ మొబైల్‌లో మీరైతే చూసుండరు. చాలా బాగుంటుంది. ఇక సెకండ్ వచ్చేసరికి మనకి బ్యాటరీ వచ్చేసరికి 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది కూడా ఈ మొబైల్‌లో మనకి మెయిన్ హైలైట్స్. థర్డ్ వచ్చేసరికి కెమెరాస్ వచ్చేసరికి మనకి చాలా బాగుంటాయి. ఎక్సలెంట్‌గా వర్క్ చేస్తాయి ఈ ప్రైస్‌కి వచ్చేసరికి. ఇంకా ఈ మొబైల్‌లో మనకి ఎటువంటి పౌచ్ అండ్ స్క్రీన్ గార్డ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయరు. వీటినైతే మనం సెపరేట్‌గా అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది బయటొచ్చేసరికి. ఇంకా కాన్స్ వచ్చేసరికి మనకి కెమెరాలో అప్పుడప్పుడు షట్టర్ లాగ్స్ అయితే అవుతూ ఉన్నాయి. యూఏలో అప్పుడప్పుడు చిన్న చిన్న లాగ్స్ అయితే అవుతూ ఉన్నాయి. ఈ మొబైల్ కెమెరా రివ్యూ అయితే నేనైతే సెపరేట్‌గా చేస్తాను. మీరైతే ఛానెల్‌ని అయితే ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్